మెరుపు కలలు మెరుపు కలలు దారింటికి దారేది కిలకిల కాఫీ. థ్యాంక్ యూ సంయుక్త. మీ అమ్మ వచ్చిన దగ్గర నుండి నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు తెలుసా? 2 days నుండి నేను నీతోనే ఉన్నా. మా అమ్మతో ఈ రోజే కదా ఉన్నాను. ఇప్పటి నుంచి రోజు మీ అమ్మతోనే ఉండొచ్చు. ఏమైంది మేడం? సంయుక్త ఇప్పుడు ఎలా? ఇదిగో పూజ ఏమైందమ్మా? తర్వాత చెప్తాను. సంయుక్త ఏమైంది? అత్తయ్య పూజ ఇలా రా. ఒక్క నిమిషం. అలాగే నిల్చో. హలో అండి. హాయ్ అండి. హాయ్. హాయ్. రా 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 రా. హాయ్ నాన్న, హౌ ఆర్ యూ? బాగా ఆడుకున్నావా? పాప ఏమైనా ఇబ్బంది పెట్టిందా అండి? అయ్యో అలాంటిదేం లేదు సార్, చక్కగా ఆడుకుంది. అవునా, నేను ఇక్కడ బాగా ఆడుకున్నాను. నాకు వీళ్ళందరూ బాగా నచ్చారు. నీకు ఇంకో విషయం తెలుసా? నాకు ఈరోజు జ్వరమే రాలేదు. అవునా, వెరీ గుడ్. చాలా థ్యాంక్స్ సంయుక్త, పాపని బాగా చూసుకున్నందుకు. అది నా బాధ్యత సార్. సరే, మేము బయలుదేరతాం. అందరికి బాయ్ చెప్పు. బాయ్ బాయ్ సంయుక్త అక్క. బాయ్ అమ్మమ్మ. బాయ్. బాయ్ బాయ్. ఊరుకోమ్మా. మ్యామ్, పాప మీ దగ్గర ఉన్నందుకు హ్యాపీగా ఉండాలి, కానీ ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు? నా కూతుర్ని నేను దొంగలా కలుసుకోవాల్సి వస్తుంది. ఇంతకంటే బాధ ఉంటుందా? ఏదైనా ఒక మంచి జరిగే ముందు ఇలాంటిది జరుగుతుందమ్మా. నువ్వేం బాధపడకు.
అంతా సర్దుకుంటుంది. అవును మేడం, మా ప్రయత్నం మిమ్మల్ని కాపాడాలని. త్వరలోనే మీరు ముగ్గురు కలిసి ఉంటారు మ్యామ్, నేను మాటిస్తున్నా. మీ అభిమానానికి థ్యాంక్స్. సంయుక్త, రేపు పాపం తీసుకొస్తావా? ఖచ్చితంగా తీసుకొస్తాను మ్యామ్. అయితే నేను ఇప్పుడు వెళ్ళి రేపు మార్నింగ్ వస్తాను. రేపు మీరు వచ్చేసరికి పాప మీ ముందు ఉంటుంది మేడం. థ్యాంక్ యూ. వస్తాను. మార్నింగ్ సంయుక్త గురించి ఏదో చెప్పాలని చూసి ఎందుకో చెప్పలేకపోయారు. ఇప్పుడు మందు తాగున్నారు కాబట్టి సంయుక్త పెళ్లి వెనుక దాగున్న రహస్యం ఏంటో తెలుసుకోవాలి. సార్ సార్ చెప్పు సౌందర్య. అదే సార్, మార్నింగ్ మీరు ఎందుకు ఇలా అయిపోతున్నారో చెప్తూ సంయుక్త గురించి ఏదో చెప్పబోయారు, కానీ మీరు చెప్పలేదు. అదా, మీ చెల్లి గురించి తెలుసుకోవాలనుందా? అవును సార్, చెప్పండి. మీరు భయపడడానికి మా సంయుక్తకి ఏంటి సార్ సంబంధం? సౌందర్య, సౌందర్య, సార్ 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 ఏడవకండి సార్. ఏమైంది సార్? మా చెల్లి మిమ్మల్ని ఏమైనా బెదిరించిందా సార్? మా అబ్బాయి, మా అబ్బాయి. మా అబ్బాయి. అబ్బాయి అంటున్నాడేంటి? ధర్మతేజ గారికి అబ్బాయి కూడా ఉన్నాడా? ఎప్పుడు చెప్పలేదేంటి? ఏమైంది సార్ మీ అబ్బాయికి? మా అబ్బాయి, మా అబ్బాయి సంయుక్త సార్ 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 ఏమైందో కనుక్కుందామంటే ఈయనేంటి ఇలా పడిపోయాడు? సార్కి అబ్బాయి కూడా ఉన్నాడా? ఒక అతను ఉన్నాడు మేడం. ఆయనకి ఈయన పద్ధతులు నచ్చక గొడవపడి అమెరికాలో ఉంటున్నాడు. ఆస్తి ఇవ్వను అని సార్ బెదిరించిన నువ్విస్తే నేను తీసుకోను అని చెప్పి సార్కి దూరంగా ఉంటున్నాడు మేడం. ఎంత ఆలోచించినా ఏం అర్థం కావడం లేదు. సరే, నేను బయలుదేరుతున్నాను. సార్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే మేడం. నీవే 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 నేనంట
ఫంక్షన్ ఎలా జరిగింది? ఆ? ఏయ్, పూజ పూజ ఆగు. ఏయ్ పూజ, ఏమైంది పూజ? ఎందుకింత సంతోషంగా ఉన్నావు? అవును, నేను ఈరోజు చాలా 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 సంతోషంగా ఉన్నాను. అదే ఎందుకింత సంతోషం అని అడుగుతున్నాను. నాకు చెప్పొచ్చు కదా. నాన్నా, ఈరోజు నేను సంయుక్త అక్క వాళ్ళ ఇంట్లో బాగా ఎంజాయ్ చేశాను తెలుసా. నాకు త్వరగా భోజనం పెట్టేసే నాన్న, మందులు కూడా వేసేసేయి. ఈరోజు తొందరగా పడుకుండిపోతాను. నాకు జ్వరం తగ్గిపోతే మళ్ళీ రేపు సంయుక్త అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను, సరేనా? త్వరగా భోజనం పెట్టు నాన్నా. అవునా, అంత ఆనందంగా ఎంజాయ్ చేసావా? ఏం చేసావమ్మా? నీకు అక్కడ ఏం నచ్చాయి? అమ్మా, అమ్మేంటమ్మా? అమ్మ కాదు నాన్న, అక్కడ అమ్మ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. విమల ఆంటీ ఉంది, సంయుక్త అక్క వాళ్ళ అమ్మ ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు నాన్న. నాకు టైం లేదు నాన్న, త్వరగా భోజనం పెట్టి టాబ్లెట్స్ వేయి నాన్న. అలాగే అమ్మా. చెప్పు పూజ, ఏం జరిగింది? ఈరోజు నేను నా ప్రాణం, నా బంగారు తల్లి, నా పాపను చూశాను. నువ్వు పాపం చూసావా? చూడడమే కాదు, తనతో మాట్లాడాను, తనని హగ్ చేసుకున్నాను, తనకి భోజనం పెట్టాను, తనతో ఆడుకున్నాను. ఇదిగో, నేను రేపు కూడా ఆఫీస్కి రావడం లేదు. నా కూతుర్ని కలవడానికి వెళ్తున్నాను. నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసాయి. అలాగే పూజ. ఇంకా నాకు వెంటనే డిన్నర్ రెడీ చేసేయి. త్వరగా తినేసి త్వరగా పడుకొని త్వరగా నా బంగారు తల్లిని కలవాలి. చూడు పూజ, నువ్వెంత తొందరపడినా తెల్లారడానికి టైం పడుతుంది. నాకు ఈ రోజు చాలా తొందరగా గడిచిపోతుంది. నువ్వు వెళ్ళి డిన్నర్ రెడీ చేయి. వెళ్ళు వెళ్ళు. సరే సరే. కొంచెం కర్రీ అయ్యి సరే నాన్న. వేస్తానుండు, కొంచెం స్లోగా తిన్నానా? అమ్మ, చిన్నగా అమ్మా, చిన్నగా తాగు. మెల్లగా తిన్నానా? అలాగే నాన్న. మెల్లగా తిను. నాన్న, నా ఫుడ్ అయిపోయింది. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ బంగారం. ఈ టైంలో రామ్ గారు కాల్ చేస్తున్నారేంటి? ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తున్నారు?
హలో హలో సంయుక్త, డిస్టర్బ్ చేశానా? ఆ, పర్వాలేదు సార్, చెప్పండి. థ్యాంక్స్ అండి. దేనికి సార్? నేనేం చేశాను? ఈరోజు మార్నింగ్ వరకు డల్గా ఉన్న పాప సాయంత్రం నుండి చాలా యాక్టివ్ అయింది. చాలా హ్యాపీగా ఉంది కూడా. ఇందులో నాదే ఉంది సార్. తనకు కావాల్సింది ఇచ్చాను. అదేంటో నాకు చెప్పండి, నేను కూడా ఇస్తాను. ఆ, చెప్తాను సార్, డెఫినెట్గా చెప్తాను. ఎప్పటికైనా తనకి ఇవ్వాల్సింది మీరే కదా. అలాగే, అది చెప్దామని ఫోన్ చేశాను. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. పాపని తీసుకెళ్ళడానికి మార్నింగ్ వస్తాను. అలాగే, ఓకే, బాయ్. అందరూ అనుకుంటున్నట్టు ఆయన లేకపోతే నేనేం చేయలేనా? ఆయన నా పక్కనుంటేనే నాకు విలువ. ఈ భానుమతి అంటే అంతేనా? భానుమతి అంటే ఒకరి పక్కనుంటే విలువుండేది కాదు. ఎవరు ఉన్నా లేకున్నా నాకంటూ ఒక బ్రాండ్ ఉంటుంది, ఉండాలి. ఈ ఒక్క విషయంలో నా మాట ఎవరు వింటలేదని నన్ను నేను తక్కువ చేసుకోకూడదు. ఈ పెళ్ళాపి అందరికీ నేనంటే ఏంటో చూపించాలి. మామ్, పాపం ధర్మతేజ సార్ ఏదో విషయంలో చాలా భయపడుతున్నారు. మొన్న మన ఇంటికి వచ్చినట్టుగా లేరు, చాలా మారిపోయారు. నేను సార్ని ఎప్పుడు అలా చూడలేదు. ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉండే సార్ ఏదో పిచ్చి పట్టిన వాళ్ళ బిహేవ్ చేస్తున్నారు. నేను ధర్మతేజ సార్ గురించి చెప్తుంటే ఏం మాట్లాడవేంటి మామ్? ఏమైంది మామ్? ఏం ఆలోచిస్తున్నావు? అసలు ధర్మతేజ సార్ ఎవరు ఎలా పోతే నాకెందుకు? ఇక్కడ మన జీవితాలే సర్వనాశనం అవ్వబోతుంటే ఇంకొకరి గురించి ఎలా ఆలోచిస్తాను? ఏమైంది మామ్? ఇంకా ఏం కావాలి? సంయుక్త నేనెంత చెప్తున్నా వినకుండా, అందరి ముందు నా మాటకి గౌరవం ఇవ్వకుండా ఈరోజు హల్దీ చేసుకుంది, మంగళ స్నానాలు చేసుకుంది. నాకు తల కొట్టేసినట్టయింది. ఎందుకు సంయుక్త నా మాట వినకుండా ఎలా చేస్తుందో అర్థం కావడం లేదు. నేను ఎంత చెప్పినా రాహుల్ గారిని పెళ్లి చేసుకుంటాను అంటుంది. మామ్, తన గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? తనెప్పుడు నీ మాట వినింది చెప్పు? తనే గనుక నీ మాట వినుంటే ఈరోజు మనకి గతి పట్టేదా? నేను మిస్ ఇండియా అవ్వడానికి అందరినీ డబ్బుల కోసం అడిగేదన్నా. లీవ్ ఇట్ మామ్, ఇదంతా వదిలేను. అలా ఎలా వదిలేస్తాను? అరే, నా బిడ్డ సంయుక్త జీవితం నాశనం అవుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఎలాగైనా ఈ పెళ్ళి ఆపుతాను. ఈ భానుమతి అంటే ఏంటో చూపిస్తాను. ఇంతకు ముందు మామ్ నా గురించి, నేను మిస్ ఇండియా అవ్వడం గురించే ఆలోచించేది. కానీ ఇప్పుడు సంయుక్త గురించి
సంయుక్త పెళ్ళి ఆపడం గురించే ఆలోచిస్తుంది. ఆగు. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? తను నాకు కాబోయే భర్త. తనకెంత చెప్పినా అర్థం కావడం లేదు. 2 రోజులు దాటితే తర్వాత ఏమీ చేయలేం. ఎందుకు ఇలాంటి పని చేస్తుంది? ఏం చేసినా ఎంతో ఆలోచించి చేసే తను రాహుల్ మారిపోయాడు అని గట్టిగా నమ్మి పెళ్లి చేసుకుంటుంది అంటే ఎలా నమ్మాలి? ఏదైనా సరే ఈ రోజు ఎలాగైనా తనతో మాట్లాడి ఈ పెళ్ళి ఆపాలి. నీతో మాట్లాడాలి. నాతో మాట్లాడడానికి ఏం లేదు. ఉపయోగం లేని మాటలు ఎన్ని మాట్లాడుకున్నా అనవసరం. నీకెంత చెప్పినా ఎందుకు అర్థం కావడం లేదు? మనకి తెలియని శత్రువులు ఎవరో మనల్ని ఇరికిస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా నా పెళ్లితో నా జీవితమే నాశనం కాబోతుంది. ఇంకేం మిగిలింది ఇక్కడ? 1 2 3. వీణ్ణేం చేసినా తప్పులేదు. అయిపోయాడు ఈ రోజు నా చేతిలో. ఇంకా పడతా. ఆగు. తను నాకు కాబోయే భర్త. ఎందుకు ఇంత బెట్టు చేస్తున్నావు? ఏం చూసుకుని నీకింత పొగరు? ఆ వాసుగాని చూసుకునే కదా.